40వ కీర్తన మొదటి నుంచి 5 వచనాలు. మొదటి 5 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. కీర్తనలన్నింటినీ 4 భాగాలు చేస్తే మొదటి భాగంలో ప్రథమ స్కందంలో చివరున్నటువంటి 40-41 వరకు మొదటి స్కందం ముగిస్తుంది. ఈ మొదటి స్కందంలో ఉన్నటువంటి ఈ 40వ కీర్తన దావీదు రాస్తున్నాడు. అయితే ఆయన తను వెళ్తున్నటువంటి పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకుంటూ, తను ఇనీషియల్గా అంటే తాను రాసైనటువంటి కొద్ది దినాల్లోనే రాశాడని అంటారు ఈ కీర్తనని. ఎర్లీ డేస్ ఆఫ్ హిజ్ కింగ్షిప్ ఓల్ని ఈ రిటర్న్. దీన్ని ఏమంటారంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ డేవిడ్, స్వీయ చరిత్ర. ఆయన చరిత్ర ఆయనే రాసుకుంటే ఆటోబయోగ్రఫీ, వేరే వాళ్ళు రాస్తే బయోగ్రఫీ. అందుకని ఆయన తన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు ఏ విధంగా నడిపించాడు ఆ విషయాల్ని ఆయన తలపోసుకుంటూ, ఆయన ఒకవైపు స్తుతిస్తూ తనతో ఉన్నటువంటి వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు, ప్రభువుని స్తుతించండి అని. అయితే దాన్ని మనం ఏమని టైటిల్ పెట్టవచ్చు అంటే, ఏ సాంగ్ ఆఫ్ న్యూ లైఫ్ ఆఫ్ ఏ సేవ్డ్ పర్సన్. రక్షింపబడిన యొక్క వ్యక్తి యొక్క స్టోరీని ఒక పాటగా పాడుకుంటే, ఒక నూతన జీవితాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి ఒక పాట పాడితే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఒకవేళ మీరు అవుట్లైన్ ఒకవేళ కావాలనుకుంటే 5 వచనాలని మనము మొదటి 2 వచనాలని వెయిటింగ్ ఉంటుంది ఆయనది. ఆ తర్వాత 3వ వచనం వరిలో ఉంటాడు. ఆ తర్వాత చివరి వచనంలో మనం చూస్తే, చివరి వచనం వరకు 4-5 చూస్తే హీఈస్ వర్షిపింగ్, వెయిటింగ్, వర్రీ అండ్ వర్షిప్. ఒకవేళ ఇంకొక మాట చెప్పాలనుకుంటే డేంజర్లో ఉంటాడు. ఆ తర్వాత గాడ్ హ్యాస్ డెలివర్డ్ హిమ్, డెలివరెన్స్ గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత వాట్ ఈజ్ డిలైట్, దేవుని యొక్క ఆ రక్షణను పొందుకున్న తర్వాత, లేకపోతే కాపుదలను పొందుకున్న తర్వాత అతను ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడో చెప్తాడనమాట. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనం ఒక రెవల్యూషన్ ఉండాలి. ఏదో ఆయన ఆరాధించాలి కాబట్టి, ఆదివారం వచ్చాం కాబట్టి కాకుండా, దేవుడు మనకి ప్రత్యక్షతనిస్తాడు. ఎందుకోసమే మనం ఒక 20-25 మినిట్స్ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటాం. దేవా నాతో మాట్లాడు, నువ్వు కనపరుచుకో, ఒకసారి నేను జ్ఞాపకం చేసుకోవడానికి నాకు సహాయం చేయి అంటూ మనం దేవుని వాక్యాన్ని చూసినప్పుడు గాడ్ విల్ రివీల్ టు అస్. ఒక రెవల్యూషన్ ఉండాలి. ఆ రెవల్యూషన్లో నీకు ఆయనకు ఉన్నటువంటి ఒక రిలేషన్ ఉంటుంది, ఒక సంబంధం ఉంటుంది. ఆయన ఒక సమాచారాన్ని చూసినప్పుడు నీకు ఒక సంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్ని బట్టి, ఆయన చేసిన దాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతించగలం. దానినే స్పందన అనుకుంటారు. సమాచారం ఉంది, సంబంధం ఉంది, నీ స్పందన వర్షిప్. అదే కీర్తనకారుడు చేస్తాడు అనమాట. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ గాడ్. ఎన్ని రోజులు వెయిట్ చేశాడు ఆయన అంటే లెక్కలేదు ఆయనకి. ఆయన గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు, సింహాలు తన యొక్క గొర్రెల దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే ఎలుగుబంటి వచ్చినప్పుడు, తను పొలాల్లో, అడవుల్లో, అరణ్యంలో ఉన్నప్పుడు, హీఈస్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ టైం. దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క సమయం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన యొక్క బలిష్టమైన చేతుల కింద ఆయన వెయిట్ చేశాడు. అయితే అన్ని అవకాశాలు ఉన్నా కానీ ఆయన ఎలుగుబంటిని చంపగలిగాడు, సింహాల్ని చంపగలిగాడు. వాటిలో నుంచి తన యొక్క
గొర్రెల్ని కాపాడగలిగాడు, కానీ తాను రాజు అవ్వాల్సినటువంటి విషయాన్ని మాత్రం ఎవరితో చెప్పలేదు, తన సొంతగా తాను చేయలేదు. మనందరికీ ఆ స్టోరీ అంతా తెలుసు. సౌలు ఒకవైపు తన వెంటపడడం, తనను ఒక శత్రువుగా చూడడం, తనని చంపడానికి ప్రయత్నం చేయడం, ఈయన పారిపోవడం, ఇవన్నీ మనం చూస్తాం స్టోరీ. దినవృత్తాల గ్రంథంలో కానీ సమూయేలు గ్రంథంలో కానీ మనం చూస్తాం. తను దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క సమయం కొరకు, దేవుని యొక్క కార్యం కొరకు కనిపెట్టుకుని ఉంటాడు. ఆయనంట నాశనకరమైన గుంటలో నుండి, చిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఎక్కడున్నాడంట? ఆయన కండిషన్ ఏంటంట? నాశనకరమైనటువంటి గుంట, జిగటగల దొంగ ఊబి. గుంట, ఊబి దేనిని సూచిస్తూ ఉందంటే ఒక మనిషి యొక్క అట్టడుగు స్థానాన్ని, ఒక మెజరబుల్ కండిషన్ చూపిస్తోంది. ఈరోజు మనం మాట్లాడుకుంటే మనిషి యొక్క జీవితము పాపంలో ఉన్నప్పుడు ఇదే కండిషన్లో ఉంటుంది. నాశనకరమైనటువంటి గుంట, ఆ గుంటలోకి వచ్చిన వ్యక్తి పైకి వస్తాడా లేదా తెలియదు, ఎంత దూరం వెళ్తాడో తెలియదు. హిజ్ అల్టిమేట్ ఎండ్ విల్ బి ద డెడ్. ఆ నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి, ఎలాంటిదంట అది? జిగటగల దొంగ ఊబి అంట. తార, మీరు వేడివేడిగా ఉన్నటువంటి తారను తీసుకొచ్చి ఆ తారలో ఏదైనా వస్తువు వేసి తీయండి బయటికి, ఏమవుతుంది? వస్తుందా? అది వస్తుంది అసలు అంత ఈజీగా? దాంతోపాటు ఆ జిగటంతా తీసుకుని వచ్చేస్తుంది బయటికి. ఒక బురదలో లేకపోతే బంకమట్టిలో, మా ఊరిలో మా ప్లేస్లోనే బంకమట్టి తయారు చేసేవాళ్ళు కుండల కోసం. అక్కడికి వెళ్తే మాకు భయం, నెరలిచ్చినట్లే ఉంటుంది, డ్రైగానే కనిపించడానికి. కానీ ఒక్కసారి అట్లా నొక్కామంటే కాలుతోటి అది లోపలికి వెళ్ళిపోద్ది. భయం అసలు. దొడ్లు అన్నీ ఉంటాయి అన్నమాట పొలాల్లో, పొలానికి ప్లస్ ఇళ్ళకి మధ్యలో ఉంటాయి అన్నమాట. ఆ ప్లేస్లోనికి వెళ్తే భయం, ఏమవుతుందోనని వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు అసలు. అక్కడికి వెళ్తే ఆ కాలు ఒకవేళ దిగబడితే దాన్ని పీక్కోవడం చాలా కష్టం. ఈవెన్ గేదెలు కూడా అక్కడ ఇరుకొని పోయాయి చాలాసార్లు, దూడలు, గేదెలు. దాంట్లో నుంచి పైకి రావడం కష్టం, తనంతట తాను రావడం కష్టం. పాపంలో ఉన్నటువంటి మనిషి పైకి రావడం కష్టం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. జిగటగల దొంగ ఊబి అంట, డిస్ట్రక్టివ్ అంట, డిసిప్టివ్ అంట. అది ఎప్పటికీ కూడా అది సొల్యూషన్ వచ్చేది కాదు. ఇక కేవలం దేవుడు మాత్రమే ఆ గుంటలో నుంచి పైకి తీసుకురావాలి. ఏమంటే ఒక వ్యక్తి నీళ్ళలో పడిపోయాడు, ఆ వ్యక్తి పైకి రావాలంటే ఎట్లా? ఈత రాదు, మునిగిపోతా ఉన్నాడు, ఎట్లా? గట్టు మీద ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏం చేయాలి ఇప్పుడు? అతను రక్షించాలంటే ఏం చేయాలి? అతను రక్షించాలని అంటే ఇతనికి ఈత వచ్చి ఉండాలి. ఇతనికి ఈతను రాకుండా దూకేసాడానికి ఏమైపోద్ది? ఇద్దరు వెళ్ళిపోతారు. ఇతను బయట ఉన్న ఈత వచ్చినా సరే రక్షించేటువంటి మనస్సు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు చేసింది ఏంటంటే, నేను చేతగాని స్థితిలో, ఆ మెజరబుల్ కండిషన్లో ఉన్నప్పుడు ఆయన హీ కేమ్ డౌన్. ఆ మాట ఉంటుంది చూడండి, ఏమాట అంటే, ఆయన నన్ను పైకెత్తిను, ఆయన నా మొర ఆలకించును అని ఉంటుంది ఆ మాట. మాటకి ఏంటంటే హీ నోటీస్డ్, హీ అబ్జర్వ్డ్ మీ. డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్లో ఉన్న మాటలు చదువుతున్నాను నేను. హీ ఇంక్లైన్డ్ మీ అంటే ఆయన వంగి నా మొర ఆలకించాడు. చిన్నపిల్లలు తల్లిదండ్రులు పిలుస్తున్నప్పుడు ఏం చేస్తారు? ఏంటి చెప్పు అని అంటారా? ఏమంటారు? వంగి దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నావు అని చెప్పేసి దగ్గరకు వచ్చేసి దే వాంట్ టు లిసన్ కేర్ఫుల్లీ. హీ ఇంక్లైన్డ్ మీ, ఆయన మొరను ఆలకించడానికి దేవుడు అంట హీ కేమ్ డౌన్, హీ ఇంక్లైన్డ్ హిమ్సెల్ఫ్, హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ టు లిసన్ యువర్ ప్రేయర్, టు సేవ్ యూ, టు రెస్క్యూ యూ. హీ ఇంక్లైన్డ్ హిమ్సెల్ఫ్, హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయన తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఈ లోకానికి వచ్చాడు. నీ మొర నా మొర, పాపంలో ఉన్న మన యొక్క ఆ యొక్క వేదనను దేవుడు విని ఆయన కిందికి వచ్చాడు. హీ బెండ్ డౌన్ అట, వంగి ఆయన మన మొరను ఆలకించినటువంటి దేవుడు. అంతేకాదు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అవుట్ ఆఫ్ ద డేంజర్ ఆయన పైకి లేపాడు, నిలబెట్టాడు, స్థిరపరిచాడు. అండ్ దెన్ ద న్యూ లైఫ్ హ్యాస్ బిగిన్. ఒక కొత్త జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. హీ డిడ్ నాట్ రిపేర్ ద ఓల్డ్ లైఫ్. మనకి బైక్ పాడైపోతే ఏం చేస్తాం? కొత్తది తీసుకుంటామా? పంచర్ అయింది ఏం చేస్తారు? టైర్ మారుస్తారు అంత ఈజీగా? గాడ్ హ్యాస్ గివెన్ ఎ న్యూ లైఫ్ ఆల్ టుగెదర్. తను
మన జీవితాన్ని తీసుకొని, మన జీవితంలో మన యొక్క పాపాన్ని ఆయన మీద వేసుకొని, మనకు కొత్త జీవితాన్ని, ఆయన కలిగి ఉన్న జీవితాన్ని మనకిచ్చాడు. తను మనకి నిత్య జీవాన్ని, నూతనమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. చాలాసార్లు ఈ పాట మనకి వినపడుతూ ఉంటుంది కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. చాలామంది ఈ మధ్యలో షార్ట్స్ పెడతారు. ఏమనంటే కొంతమంది పాపులర్ ట్రెండ్గా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏ విధంగా రక్షింపబడ్డారో, రక్షింపబడక మునుపు అన్నటువంటి పరిస్థితుల్ని, రక్షింపబడిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను పెడతా ఉన్నారు షార్ట్స్లో. వాళ్ళ ఓల్డ్ లైఫ్ని తర్వాత న్యూ లైఫ్ని పెట్టేసి, ఇదిగో జీవితాన్ని మార్చినటువంటి వాడు, స్థిరపరిచిన వాడు, కథ మొత్తాన్ని, నా కథంతటిని మార్చినటువంటి దేవుడు అని వారి యొక్క పర్సనల్ టెస్టిమనీస్ని వాళ్ళు షార్ట్స్లో పెడుతున్నారు. ఎంత మీనింగ్ఫుల్ సాంగ్ అది. ఆయన నీ కథని, నా కథని ఆయన మారుస్తాడు. హీ చేంజ్డ్ అవర్ లైఫ్స్, హీ చేంజ్డ్ అవర్ స్టోరీస్. ఎందుకంటే ఇది పర్సనల్గా మనందరి యొక్క వ్యక్తిగతమైనటువంటి రక్షణ. ఇది పాపం నుంచి దేవుడు మనల్ని రక్షించినప్పుడు నీవు నేను ఒక కొత్త సాంగ్ని కలిగి ఉంటాం. వేరే ఎవరితో మనం పాడుకోవట్లేదు. నీ అనుభవాన్ని, నా అనుభవాన్నే పాటలుగా పాడుకుంటున్నాం మనం. దిస్ ఈజ్ యువర్ స్టోరీ. ఒక పాట ఉంది కదా, దిస్ ఈజ్ మై స్టోరీ అని. ఆయన నీ స్టోరీని, నా స్టోరీని పాడాలని కోరుకుంటున్నాడు. పాడగలవా? ఒక వ్యక్తి ఆ విధంగా పాత స్థితిలో నుంచి, పాపపు స్థితిలో నుంచి, మరణపు స్థితిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరు కూడా పాడకుండా ఉండలేరు. దావీదులాగా పాడతారు. ఇంకా చూడండి, ఆ తర్వాత తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును దేవుడు నా నోట ఉంచెను. స్తోత్ర రూపమగు కొత్త గీతాన్ని, విత్ ఆల్ న్యూ ఎక్స్పీరియన్స్ వి విల్ సింగ్ టు ద లార్డ్. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఆ షార్ట్స్ చూస్తున్నటువంటి వాళ్ళు, నిజమేనా అసలు ఇంతమంది ఈ విధంగా మారింది, నిజమేనా అసలు వాళ్ళ యొక్క ఓల్డ్ లైఫ్ నిజమేనా అని ఆలోచిస్తారు కదా. దే విల్ వెరిఫై. నిజమే, ఆయన జీవితాలు మారుస్తాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన గురించి ఆయన దగ్గరికి ఎవరు వచ్చారండి, ఏంటండి మీ క్రైస్తవులు మనుషుల్ని మతం మారుస్తున్నారంట అని అన్నారంట. అయ్యా, వాళ్ళు మతాన్ని మారుస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ దే విల్ చేంజ్ దేర్ లైఫ్స్. ఉగ్రవాదుల్ని, టెర్రరిస్టుల్ని, నరహంతకుల్ని, దొంగల్ని, అయా కిరాతకుల్ని, నరమాంస భక్షకుల్ని వాళ్ళు మారుస్తారని నాకు తెలుసు. వాళ్ళు మారుస్తారు మనుషుల్ని. ఎందుకంటే వాళ్ళ వెనక దేవుడు ఉన్నాడు. దేవుడు వారి యొక్క జీవితాలు మారుస్తాడు. నిజమే, వారు మారుస్తారు. అలాంటి వాళ్ళని మారుస్తారు, నిజమే అని అన్నాడు ఆయన. గాడ్ చేంజెస్ అవర్ లైఫ్. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. తర్వాత చూడండి, గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టక యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ధన్యుడు. ఆయన చుట్టూ దావీదు ఒకేలా ఆ టైంలో తన చుట్టూ ఉన్నటువంటి ప్యాగన్ కంట్రీస్ని చూసినప్పుడు వాళ్ళందరికీ విగ్రహాలు ఉన్నాయి, విగ్రహాలను పోలి నడుచుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దావీదు అంటున్నాడు, గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు, అబద్ధములు అన్న మాటకి అక్కడ హీబ్రూలో యాక్చువల్గా ఐడియల్స్ అనే మాట ఉపయోగించారంట. విగ్రహముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఆయన మనుషులను నమ్ముకోలేదు, తన చుట్టూ ఉన్న పరిస్థితులు నమ్ముకోలేదు, తన యొక్క సొంత శక్తిని ఆధారం చేసుకోలేదు, కానీ సొంత ప్రయత్నాలు చేయకుండా ఏమంటున్నాడంటే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఏంటి ఈ లోకంలో నిజమైనటువంటి ఆశీర్వాదం అని అంటే, డబ్బులు ఉండడం కాదు, జ్ఞానం ఉండడం కాదు, లేకపోతే వస్తువులు, వాహనాలు, ఇవన్నీ ఉండడం కాదు. ఇవన్నీ ఆశీర్వాదాలు అనుకుంటున్నారు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు. ఈవెన్ క్రిస్టియన్స్ ఐఎమ్ సెయింగ్. ఇవన్నీ ఆశీర్వాదాలుగా ఉండొచ్చు, అది దేవుని దృష్టిలో కాదు. దేవుని దృష్టిలో ఒక వ్యక్తి నిజమైన ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి ఎవరనంటే రక్షింపబడినటువంటి వ్యక్తి, తన బిడ్డగా చేసుకున్నటువంటి వ్యక్తి. నాకు అన్నీ ఉండి పాపంతో నేను నరకానికి వెళ్ళిపోతే నాకేంటి లాభం? దేవునికి ఏంటి మహిమ? అయితే అని అంటున్నాడు, ఈ లోకంలో ఎవరైనా నిజమైనటువంటి ఆశీర్వదించినటువంటి వ్యక్తి అని అంటే రక్షింపడినటువంటి, తమ యొక్క పాపంలో ఒప్పుకున్నటువంటి వాడు, విడిచిపెట్టినటువంటి వాడు, తమ యొక్క దోషములు ఆయన రక్తంలో కడుక్కున్నటువంటి వాళ్ళు ధన్యులు. ఆ ధన్యత గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నేను కూడా ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడు
ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. ఆయన అంటున్నాడు ఇప్పుడు రక్షింపబడిన తర్వాత ఏమంటున్నాడంటే, దేవా నీకు మా ఎడల ఉన్నటువంటి తలంపులు, నీవు మా ఎడల అని అంటున్నాడు, నా ఎడల అనట్లేదు ఇప్పుడు ఆయన. ఈజ్ ఐడెంటిఫైయింగ్ విత్ నేషన్ నౌ. మా ఎడల అంటే ఇజ్రాయెల్ ప్రజల పట్ల నీకున్నటువంటి తలంపులు అనేకములు. దేవుని దృష్టిలో మనం ఉన్నాం. రక్షింపబడక మునుపు కూడా మనం దేవుని దృష్టిలో ఉన్నాం. ఆయన తలంపుల్లో మనం ఉన్నాం. ఎటర్నిటీలో ఆయన తలంపుల్లో మనం ఉన్నాం. నీవు నేను భూమి మీద జన్మించక మునుపు, భూమిని ఆకాశం ఆయన సృజించక మునుపు నీవు ఆయన దృష్టిలో ఉన్నావు. నువ్వు పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావు అనేది భూమి మీద ఉన్నప్పుడే డిసైడ్ చేసుకోవాలంతే. కానీ ఆయన తలంపులో ఉన్నాడు ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి సంగతి. మన తల్లిదండ్రులకి మనం వాళ్ళ మైండ్స్లో ఉంటాం. వాళ్ళకి మన మీద ఎన్నో ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవన్నీ ఎప్పుడు తీస్తారని అంటే మ్యారేజ్ టైంలో తీస్తారు, జాబ్స్ టైంలో తీస్తారు, ఒక ఎదిగిన తర్వాత ఇక తీస్తారు. దే విల్ హ్యావ్ ఆల్ ద ప్లాన్స్. మన యొక్క జీవితాన్ని గురించి మనం ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏం చదువుకోవాలి, ఏం తినాలి, ఎలాంటి పరిస్థితులు కూడా మనం ఉండాలి, ఎలా వాళ్ళు చూడాలనుకుంటున్నారు, వాళ్ళకంటూ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ దేవునికి కూడా దానికంటే మించి నీ గురించి నా గురించి ఆయనకి మన ప్రాజెక్ట్ ఉంది. నీవు నేను ఒక ప్రాజెక్ట్ ఆయనకి, ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఆయనకి. ఆయన ప్రాజెక్ట్లో నీవు నేను ఉన్నాం. ఆయనకు కొన్ని తలంపులు ఉన్నాయి, కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఇశ్రాయేల్ ప్రజల పట్ల కూడా కొన్ని ఉన్నాయి. కానీ వాళ్ళు తప్పిపోయినప్పుడు ఆయన ఏం చేశారంటే మరలా వారిని వెనక్కి తీసుకుని వచ్చి వాళ్ళని కాపాడి భద్రపరిచి నడిపించి వారిని సరిచేసి తిరిగి కనానుకు చేర్చాడు. ఆయన స్వభావం బట్టి, ఆయన యొక్క ప్రణాళికను బట్టి. అది మన తలంపులు కాదు, మన యొక్క ఆలోచనలు కాదు, మన యొక్క ఉద్దేశాలు కాదు, మనం అనుకున్నట్లు కాదు. కానీ దేవుని యొక్క తలంపులో మనం ఉన్నాం. దేవుని యొక్క తలంపుల ప్రకారం ఆయన జరిగిస్తూ ఉన్నాడు సమస్తాన్ని. ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించాడు. ఆయన నడిపించాడు. నా ప్రజలను నేను చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. ఈరోజు మనం ఒకవేళ మంచుకున్నాం అనుకోండి, తను నా ఫ్రెండు అని చెప్పుకోవడానికి ఎవరు సిగ్గుపడరు. కానీ దేవుడు అదే ఒకవేళ మనము డిఫరెంట్ యాంగిల్లో లేకపోతే డిఫరెంట్ పొజిషన్లోనో లేకపోతే వారికి నచ్చినటువంటి స్థితిలోనో ఉన్నాం అనుకోండి, పట్టించుకోరు. దే విల్ జస్ట్ పాస్ అవే. కానీ దేవుడు అలా కాదంట. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు హీ ఈజ్ మై చైల్డ్ అని ఆయన చెప్పుకుంటాడంట. ఎంత గొప్పదండి అది. అందుకనే ప్రభువుని మనం ఆరాధించాలి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు, వండరస్ వర్క్స్ అంట. ఎన్నో కార్యాలు ఆయన చేశాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని అనేక అద్భుతాలు చేసి వాళ్ళని తీసుకుని వచ్చాడు. ఆయన యొక్క కార్యాలు, ఆయన యొక్క థాట్స్, ఇన్ఫినైట్ థాట్స్ అంట. అసలు ఒక చోట రాయబడింది ఇన్ఫినైట్ థాట్స్. ఎన్ని తలంపులు ఉన్నాయి ప్రభు అని అడిగితే చాలా ఉన్నాయి అని అంటాడు ఆయన. పోనీ నేను లెక్క పెట్టేది అని అంటే లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయో అని ఆయన ఇస్తాడు నీకు లిస్ట్. నీ వల్ల కాదు. ఏ సూపర్ కంప్యూటర్ లెక్క పెట్టలేదు, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా లెక్క పెట్టలేదు ఆయన తలంపులు. ఎందుకంటే ఇటర్నిటీ టు ఇటర్నిటీ కదా. మనం ఈ లోకంలో జస్ట్ ఒక 60 సంవత్సరాలు బ్రతికినంతకాలం చూస్తాం అంతే. కానీ దేవుడు ఇటర్నిటీలో ఆయన తలంపులు నిత్యత్వం నుంచి నిత్యంతో వరకు చూస్తున్నాడు ఆయన నిన్ను. ఆయన తలంపులు ఎంత శ్రేష్టమైనవి. ఆయన తలంపులు మనం ఉండడం ఎంత గొప్ప భాగ్యము. ఆయనకు మనకున్నటువంటివి అవి మంచివే కానీ ఎక్కడ కూడా మనల్ని ఇబ్బంది పెట్టేవి కాదు. మిమ్మల్ని గురించినటువంటి సంగతులు మీ క్షేమం కోసమే అని అంటాడు ఆయన. ఆయన తలంపులు, ఆయన కార్యాలు మనం చూసినప్పుడు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ఆశ్చర్యక్రియలు చూసినప్పుడు నిజంగా దేవా నిజమే, మా జీవితాల పట్ల నీకు అనేకమైన ఆలోచనలు ఉన్నాయని నమ్ముతున్నాం అని అంటారు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె చెప్తుంది. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు అని అంటే చాలా చెప్తుంది ఆమె. జక్కీ దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తాడు. సేన అనేటువంటి దయ్యం పెట్టినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన చెప్తాడు. లాజరు దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన చెప్తాడు. పౌలు దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఎన్ని చెప్తాడు. శిష్యులందరిని అడిగితే ఏం చెప్తారో. ఆయనకి మన ఎడలో ఉన్నటువంటి తలంపులు అనేకములు అంట, విస్తారమైనవి అంట, అన్కౌంటబుల్ అట, ఇన్ఫినైట్ థాట్స్.
మా ఎడలో నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా. అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. ఆయన వంటి వాడికి లేడంతే. ఈజ్ అన్కంపారబుల్, యునిక్ గాడ్. నేను కలిగినటువంటి దేవుడు ఆయన శ్రేష్టమైనటువంటి వాడు, ప్రత్యేకమైనటువంటి వాడు, యూనిక్గా ఆయన ఉన్నాడు. అందుకనే మన జీవితాల్లో ఆయన తలంపులన్నింటినీ ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తున్నాడు. మన యొక్క సామర్థ్యాన్ని బట్టి, లేకపోతే మన యొక్క విశ్వాసమును బట్టి కాదు, కానీ ఆయన నేచర్ను బట్టి, ఆయన యొక్క విశ్వాస్యతను బట్టి ఆయన కార్యాలు నెరవేరుస్తూ ఉన్నారు. ఆయన యొక్క తలంపులను, ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఆయన యొక్క ఉద్దేశాలన్నింటినీ ఆయన సఫలపరుచుకుంటూ వస్తున్నాడు. ఆ క్రమంలోనే నిన్ను నన్ను ఆయన రక్షించుకున్నాడు. పాపపు స్థితిలో ఉన్నటువంటి నిన్ను ఇక ఎన్నటికి నీ పైకి రాడు అని అనుకున్నాడు. నిన్ను నన్ను పైకి లేపాట, నిన్ను నిలబెట్టాడంట. ఏంటంట? పైకెత్తాడు, పాదం మీద నిలబెట్టాడు, నా అడుగులు స్థిరపరిచాడు, బండ మీద నిలిపాడంట. గోతిలో లేకపోతే ఆ బురదలో ఉన్నటువంటి మనల్ని అంట బండ మీద నిలబెట్టారంట. బండకి జారిపోదు, స్టేబుల్గా ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది. ప్రభువులో ఆ బండ క్రీస్తే ప్రభువులో మనల్ని నిలబెట్టాడు. ఈరోజు నేను దేవునిలో ఉన్నాము అని అంటే అది కారణము దేవుడు నిన్ను నన్ను పడిపోకుండా నిలబెడతా ఉన్నాడు. అది ఎలా ఉంటుందని అంటే పేతురుని అడగండి, చెప్తాడు. 3 సార్లు పొంగినటువంటి పేతురుని ఆయన నిలబెట్టుకున్నాడు. 3000 మందికి సువార్త చెప్పేవాడికి చేశాడు. దేవుడు ఆయన్ని నిలబెట్టుకున్నాడు. ఆయన నిర్మించాడు, ఆయన నిలబెట్టాడు, పైకెత్తాడంట, బండ మీద నిలిపి ఆయన యొక్క అడుగులు స్థిరపరిచాడంట. ఆయన స్థిరపరిచేవాడు, ఆయన పైకెత్తేటువంటి వాడు, మన యొక్క మొరను ఆలకించేటువంటి దేవుడు. నమ్ముతావా నమ్మవా నీ ఇష్టం. నమ్మితే హీరోవి, నమ్మకపోతే జీరోవి అని ఒక సండే స్కూల్ పాట ఉంది. హీరోవా నువ్వు జీరోవా? నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. వితౌట్ గాడ్ మనకి ఎన్నున్నా సరే జీరో. విత్ గాడ్ దేవుడు మనల్ని హీరోలాగా చూస్తాడు. ఆయన సింహాసనం మీద కూర్చుని పెట్టుకుంటాడు మనల్ని. ఆయన అంటున్నాడు, గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారని లక్ష్య పెట్టక. ఎందుకు లక్ష్య పెట్టలేదు తెలుసా? హీఈస్ కంటెంట్ విత్ హిస్ గాడ్. ఆయన ఎవరినైతే కలిగి ఉన్నాడో ఆయన తృప్తి కలిగి ఉన్నాడు. ఎందుకంటే సమృద్ధినిచ్చేటువంటి వాడు దేవుడు. ఈ లోకంలో ఇచ్చేటువంటి సముద్రం లేకపోతే సంతోషము కొద్ది కాలం వరకే, కొంతమందికే. కానీ దేవుడు ఇచ్చేటువంటి సంతృప్తి, తృప్తికరమైనటువంటి జీవితాన్ని, కంటెంట్ లైఫ్ని జీవించడానికి దేవుడు ఇస్తాడు మనకి. అటువంటి జీవితాన్ని నీకు నాకు ఆయన ఇచ్చాడు. అందుకనే దావీదు ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఎలాంటి వాడిని ప్రభువా, 1 శామ్యూలో ఉంటుంది కదా, 2 శామ్యూలో 7వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూసినప్పుడు ఒకసారి చదువుతారు ఎవరైనా? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18-19 అక్కడ ఉంటుంది చూడండి. దేవుడు ఆయనతోటి తనకున్నటువంటి తలంపుల్ని, ఉద్దేశాలు అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన అంటున్నాడు, ఆయనట నా కుటుంబం ఏ పాటిది, ఏమి చెప్పుకుందును నేను? యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా నీ ఘనకార్యములు జరిగించి నీ దాసుడనగు నాకు దీనిని తెలియజేస్తువి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంత ఘనత గలవాడవు, నీ వంటి వాడొకడును లేడు. మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడు లేడు. సేమ్ వర్డ్స్, సేమ్ ఎమోషన్, సేమ్ కమిట్మెంట్, సేమ్ వర్షిప్ ఇన్ దిస్ శామ్ కదా. అందుకని అంటున్నాడు, గొర్రెల తోటిలో ఉన్నటువంటి నన్ను తీసుకుని వచ్చి, ఆయన అక్కడ 18వ వచనంలో చూస్తే దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈ మాటలు పలికాడు.
ఆ నాతాను ప్రవక్త వచ్చి ఇవన్నీ చెప్పిన తర్వాత నిజంగా నేను అర్హున్నా అని ఆలోచించుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడిని నేను, ఇంట్లో ఫెస్టివల్ జరుగుతుంటే నన్ను పిలవనే లేదే, గొర్రెలు కాసుకోమన్నారు వెళ్ళి. అలాంటి నన్ను తీసుకుని వచ్చి రాజు యొక్క సింహాసనం మీద కూర్చొనిపెట్టి 40 దేశాల మీద 22 సంవత్సరాలు చక్రవర్తిగా వెళ్ళేటువంటి కృపనిచ్చాడే. ఎంతగా దేవుడు నన్ను జారిపోయేటువంటి వాడిని స్థిరపరిచాడు. దేవుడు ఒకవేళ పట్టించుకోకపోతే, ఒకవేళ దేవుడు ఆయన్ని అంతలోనే శిక్షించేసి ఆయన నిలబెట్టకపోతే దావీదు మేడ మీద పాపం చేసినప్పుడు ఆయన నశించిపోయేవాడండి. దేవుడు ఆయన్ని అడుగులు స్థిరపరిచి ఆ జిగట గల దొంగ ఊబినడు పాపం నుంచి ఆయన్ని పైకి లేపి స్థిరపరిచాడు, బలపరిచాడు. తన నోట కొత్త నూతనమైనటువంటి గీతాన్ని 51వ కీర్తన ఎంతగా ఏడుస్తూ ఆయన రాస్తాడు ఆ పాట. తన నోట నూతనమైనటువంటి గీతాన్ని, స్తోత్ర రూపముగు కొత్త గీతాన్ని ఉంచినటువంటి దేవుడు. ఈరోజు నీవు నేను పాడుకుంటుంది ఏంటో తెలుసా? విమోచన గీతాలు. విమోచించబడినటువంటి ప్రజలుగా మనం ఏం చేస్తున్నామంటే విమోచించబడినటువంటి గీతాలు పాడుకుంటున్నాం. ఇక ఓల్డ్ నేచర్ తోటి, ఓల్డ్ కాన్సిక్వెన్సెస్ తోటి సంబంధం లేదు. విమోచించబడిన ప్రజలుగా విమోచించబడినటువంటి గీతాలు మనం పాడుకుంటూ ఉన్నాం. ఆయనకు మన ఎడలో ఉన్నటువంటి ఆ యొక్క తలంపుల్ని, ఉద్దేశాలను చూస్తూ, ఎటర్నిటీలో ఆయన యొక్క మన ఎడలో ఉన్నటువంటి దృక్పథాన్ని మనం చూస్తూ అర్థం చేసుకుంటూ ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. నిన్ను నన్ను ఆయన పాపం నుంచి విడిపించి బండ అనేటువంటి క్రీస్తు మీద మనల్ని నిలిపి అడుగులు తడబడకుండా స్థిరపరిచి బలపరిచినటువంటి దేవుణ్ణి, మరి సాటి లేనటువంటిది అన్కంపారబుల్ గాడ్. ఎందుకంటే దేవుని యొక్క ప్రాజెక్టు ఫెయిల్ అవ్వదు. ఈ లోకల మనుషుల యొక్క ప్రాజెక్టులు ఫెయిల్ అవుతాయి, కానీ దేవుని యొక్క ప్రాజెక్టు ఫెయిల్ అవ్వదు. ఆయన అసమానమైనటువంటి దేవుడు, సాటి లేనటువంటి దేవుడు, సర్వశక్తి గల దేవుడు. అటువంటి దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. అటువంటి రక్షణను ఎన్నడూ తీసిపోయినటువంటి రక్షణ నీవు నేను పొందుకుని ఉన్నాం. నూతనమైనటువంటి జీవితాన్ని నీవు నేను పొందుకుని ఉన్నాం. రండి ప్రభువును ఆరాధించుకుందాం. విన్న మాటలను బట్టి పాపపు స్థితిలో నుంచి